హలో అండి. ఈరోజు మేము ఫ్లోరూట్ హర్బల్స్లో న్యాచురల్ సోప్ బేస్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తామో చూపించబోతున్నాము. సో లెట్స్ సీ. వెరీ ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ ది కోకోనట్ ఆయిల్. ఇలా వర్జిన్ కోకోనట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ది తీసుకుంటాము. సో న్యాచురల్గా మీకు సోప్ బేస్ ట్రాన్స్పరెంట్ రావాలంటే కంపల్సరీ వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. సో ఓకే, చూడండి ఇట్లా బ్లెండర్ ఉంటుంది. సో అన్నీ దీంట్లో మిక్స్ అవుతాయి అన్నమాట. రైట్ నౌ వీఆర్ pouring కోకోనట్ ఆయిల్. ద నెక్స్ట్ థింగ్ విచ్ వీ పోర్ ఇన్ టు ది నెక్స్ట్ ఏం వేస్తున్నామంటే మిషన్లో స్టీరిక్ యాసిడ్. ఇట్ ఈజ్ ఆల్సో ద న్యాచురల్ డెరైవేటివ్ ఆఫ్ ది కోకోనట్ ఆయిల్. సో ఇట్ లుక్ లైక్ దిస్ అనమాట. ఇది న్యాచురల్ ఎమల్సిఫైయర్ అండ్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్. సో ఇది కాస్మెటిక్ గ్రేడ్ అనమాట. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మీకు సోప్ బేస్ థిక్కన్ అవ్వడానికి అండ్ మంచి మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీతో ఉండడానికి. సో వీఆర్ పోరింగ్ స్టీరిక్ యాసిడ్ ఇన్ టు ది ఆయిల్ మిక్స్చర్. సో ఇది రెండు మెల్ట్ అయ్యేదాకా టైం పడుతుంది. ఆఫ్టర్ మెల్టింగ్ నెక్స్ట్ వి విల్ యాడ్ ద నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మన కోకోనట్ ఆయిల్ అండ్ స్టీరిక్ యాసిడ్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో ట్రాన్స్పరెన్సీ. నా ఇప్పుడు ఏంటంటే మేము దీంట్లో ఐపీ యాడ్ చేస్తామన్నమాట, ఐసోప్రోపైల్ ఆల్కహాల్. ఇది ఏంటంటే ఇది సాల్వెంట్ అనమాట. ఇది త్వరగా సెట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ది ట్రాన్స్పరెన్సీకి కూడా మీకు అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఐపీఏ ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, క్లియర్ వాటర్ టైప్లో ఉంటుంది. సో ఐపీఏ వేసేసిన తర్వాత ఇట్లా కొంచెం సేపు మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కంపల్సరీగా టెంపరేచర్ అనేది ఇంపార్టెంట్ అండి. కొంచెం మీరు మారినా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది సోప్ బేస్ ఫార్ములా. ఇది మాది 5 years హార్డ్ వర్క్ అనమాట ఈ ఫార్ములాని కనిపెట్టడం. దీని తర్వాత ఐపీఏ తర్వాత ఇప్పుడు మేము కాస్టిక్ సోడా విత్ వాటర్ కలిపింది, లైక్ కాస్టిక్ సోడా సొల్యూషన్ కలుపుతున్నాము. సో చూడండి ఇది చాలా డేంజర్, చాలా ప్రికాషన్స్గా వేయాలి. ఇట్లా వేసేవాళ్ళు మొత్తం ఇట్లా వేసుకొని చూడాలి. అండ్ చూడండి చిన్న చిన్నగా వేయాలి. చాలా హెవీ బబుల్స్ వస్తాయి. కొంచెం ఫాస్ట్ వేసినా మీకు పైన వరకు వచ్చేస్తుంది. సో మీరు చూసారు కదా, కోకోనట్ ఆయిల్, స్టీరిక్ యాసిడ్, ఐపీఏ అండ్ కాస్టిక్ సోడా మిక్స్ అనమాట వేసేసాము. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి గ్లిజరిన్ అనమాట. సో గ్లిజరిన్ మనకు తెలిసిందే, ఇది మంచి హ్యూమెక్టెంట్గా యూజ్ అవుతుంది. స్కిన్లో మాయిశ్చర్ లాక్ చేయడానికి అండ్ మంచి స్మూత్నింగ్ ప్రాపర్టీ ఇవ్వడానికి స్కిన్కి, యాజ్ వెల్ యాజ్ ఇది ఒక సాల్వెంట్ కూడా సోప్ బేస్లో. సో గ్లిజరిన్ వేసేసాము అండ్ ఇది కొంచెం సేపు ఇంకా మిక్స్ అవ్వాలి. అండ్ మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మన పక్కనే ఇక్కడ రెడీ అవుతుంది చూడండి. ఇది షుగర్ సొల్యూషన్ అనమాట. షుగర్ని వ్యాక్స్ మెల్టర్లో వేసి వాటర్తో కలిపి ఇట్లా సొల్యూషన్ చేసుకోవాలి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సాల్వెంట్. ఇది ఎందుకు యూజ్ అవుతాయి? సాల్వెంట్ అంటే న్యాచురల్గా ఇవి సెట్ అవ్వడానికి, సోప్ బేస్ సెట్ అవ్వడానికి యూజ్ అయ్యవన్నమాట. సో చూసారా ఇట్లా మన షుగర్ సొల్యూషన్ కూడా దీంట్లో పోతుంది. గ్లిజరిన్ తర్వాత షుగర్ సొల్యూషన్. చూడండి మీరు అంతా చూస్తున్నారు, మ్యాక్సిమం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సేనండి. ఈవెన్ మేము కాస్టిక్ సోడా కూడా యూజ్ చేసి చాలా మినిమం క్వాంటిటీలో యూజ్ చేస్తాము. లైక్ 500 grams అనుకోండి, 15 to 20 kgsకి, అంత తక్కువ క్వాంటిటీ అనమాట. సో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మీరు చూస్తున్నారా ఎంత క్లారిటీగా ఉందో సోప్ బేస్. సో షుగర్ సొల్యూషన్ తర్వాత ఫైనల్ స్టెప్ అనమాట, మన న్యాచురల్ డెరైవేటివ్ గల కోకోనట్ డెరైవేటివ్ క్యాపీ అనమాట. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఇది ఎందుకంటే ఇది మంచి లాదర్ కోసం అనమాట.
లాదరింగ్లో మళ్ళీ మేము ఎటువంటి సల్ఫేట్స్ కానీ ఏమి కానీ యూస్ చేయము. సో కంప్లీట్లీ న్యాచురల్ ప్రాసెస్లో చేసింది, ప్లాంట్ డెరివేటివ్స్ యూస్ చేస్తాము. అండ్ దిస్ ఈస్ క్యాప్ బి, యూ క్యాన్ సీ. ఓకే. అండ్ ఇది కొంచెం ఒక 5 minutes మిక్స్ అయిన తర్వాత ఇట్లా మన ట్రేస్లో తీసేసుకోవాలన్నమాట. సో ఇది మన న్యాచురల్ సోప్ బేస్ ప్రాసెసింగ్ అనమాట, సోప్ బేస్ మేకింగ్ ప్రాసెస్ అనమాట. సో దీంట్లో ఎక్కడ కూడా మేము ఎటువంటి కెమికల్స్ కాకుండా సల్ఫేట్స్ కానీ పారాబిన్స్ కానీ ఎస్ఎల్ఈఎస్ కానీ ఏం యూస్ చేయకుండా చేసింది, ప్యూర్గా ఉంటుంది. అండ్ మంచి హ్యూమెక్టెంట్, మంచి మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీతో ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మేము గ్లిజరిన్ వేసాము. సో మీకు కోకోనట్ ఆయిల్ ఉంది అండ్ స్టీరిక్ యాసిడ్, దీస్ 3 ఆర్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ అనమాట. సో ఓకే, ఇప్పుడు తీద్దామండి ట్రేస్లో. చూడండి ఎంత క్లియర్గా ఉందో మీకు వస్తున్న లిక్విడ్ మొత్తం. ఇది మీరు న్యాచురల్ ప్రోడక్ట్స్ న్యాచురల్గా తీస్తేనే మీకు ఇంత క్లారిటీతో వస్తుంది. క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. చూడండి, వాటర్ ఉన్నట్టే ఉంటుంది. This is our natural soap base. ఇది పైన వాటర్ బబుల్స్ లాగా వస్తున్నాయి కదండి, అది న్యాచురల్గా అట్లా వస్తుంది. సో బబుల్స్ పోవాలనుకుంటే మేము దాని మీద కొంచెం ఐపీఎస్ స్ప్రే చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత క్లియర్ అవుతుందో, మీకు ప్యూర్ సోప్ బేస్ అన్నమాట. ఓకే, అంతలోపల మనం ఆల్రెడీ ఫామ్ అయిన ఒక సోప్ బేస్ చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇది మ్యాక్సిమం 24 to 36 hours మొత్తం అలాగే ట్రేస్లో పెడితే అప్పుడు మీకు సెట్ అవుతుంది. ఆఫ్టర్ సెట్టింగ్ ఇట్లా ఉంటుందన్నమాట, మీకు మొత్తం ఇట్లా క్రిస్టల్ క్లియర్గా ఫామ్ అయిపోతుంది. సోప్ బేస్ బాగా గట్టి పడిపోతుంది. అండ్ చూడండి, ఇది తీసిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ కొంచెం బయట కట్ చేయండి, ట్రాన్స్పరెన్సీ చూపిద్దాం. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ టర్న్ ఇట్ ఆఫ్.
చూడండి ఎంత క్లియర్గా ఎంత ట్రాన్స్పరెన్సీతో ఉంది అనేది. కొంచెం మీకు కట్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది ట్రాన్స్పరెన్సీ. యా, దిస్ ఈజ్ హౌ ఎ న్యాచురల్ సోప్ బేస్ విల్ లుక్ లైక్. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది అండ్ మంచి క్వాలిటీతో మంచిగా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ మెత్తపడిపోవడం అట్లా ఏమి ఉండదండి. న్యాచురల్గా సోప్స్ ఇట్లాగే ఉంటాయి. అండ్ మా బ్రాండ్లో చేసే సోప్స్ అన్నీ ప్రాసెసింగ్ మేమే చేసుకుంటాం. బయట నుంచి ఎటువంటి సోప్ బేస్ తీసుకోము. మేమే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసి మేమే ఓన్గా ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. కాబట్టి దీంట్లో మనకు క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది అండ్ మంచి రిజల్ట్ ఉంటుంది. మా ప్రతి ప్రోడక్ట్ మేము అది గ్యారంటీ ఇవ్వగలం. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండి ఈ వీడియో వాచ్ చేసినందుకు. చూశారు కదా ఎలా సోప్ బేస్ మ్యానుఫ్యాక్చర్ అవుతుందో అని మా కంపెనీలో. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ది ఫ్లో రూట్ని కంపల్సరీగా ఫాలో అండి. మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అండ్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ మా ప్రోడక్ట్స్ గురించి కూడా వస్తుంటుంది. థ్యాంక్ యూ, బాయ్. సో అంతా మీరు చూశారు కదా ప్రాసెస్ అయితే ఇలా. సో కంపల్సరీ సేఫ్టీ మెజర్మెంట్స్తోనే చేయాలి ఈ ప్రాసెస్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.